వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. భువనగిరి మండలంలో బండ సోమవారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అందించిన కార్యక్రమానికి పూర్తిగా సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ మందడి ఉపేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నానం కృష్ణగౌడ్, సురుపంగ ఐలయ్య, నల్లమాసు జంగయ్య, దండేపల్లి గౌరారెడ్డి మరియు యాటా వెంకటేష్ పాల్గొన్నారు. బండసుమారం గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అనిల్ కుమార్ రెడ్డి గారు గ్రామంలో అభివృద్ధి పదంలో నడవడానికి ముఖ్యంగా మొన్నటి జరిగిన అనేక రైతు బంధు విషయంలో కానీ, పెన్షన్ల విషయం కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో అనేక పైలట్ ప్రాజెక్టుగా ఆ గ్రామాన్ని సెలెక్ట్ చేసి 300 మంది లబ్ధిదారులకు ఉపాధి కల్పించి ఆ రోజు గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడంలో స్థానిక శాసనసభ్యులు ముందున్నారు. వారికి ప్రత్యేకంగా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ ప్రజల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక ముందు కూడా గ్రామంలోని ప్రజలందరూ కూడా మనమందరం కూడా ఐక్యంగా సామరస్యపూర్వకంగా ఉంటే తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, ఏ స్కీమ్లో కానీ మనం అందరం కూడా స్థానిక శాసనసభ్యులకు తోడ్పాటుగా ఉంటే మనం అంతా కూడా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా మండలంలో తీసుకున్నందుకు కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా నాన్న కృష్ణ, మా ఇవంతా సరే ఊరు బండ సోమవారం గ్రామం. ఇప్పుడు కూడా అంతా కలిసి ఉంటారు, ఇప్పుడు అభివృద్ధిలో కూడా ముందుకు పోతారు. ఏ పథకాలు వచ్చినా కూడా సరే మంత్రులు కానీ, సంబంధిత అధికారులు కానీ, ప్రజాప్రతినిధుల నుంచి కూడా నిధులు ఇప్పుడు కూడా మరి తీసుకొచ్చే కార్యక్రమాలు కానీ, గుడి విషయం కానీ, బడి విషయం కానీ, అన్ని విషయాల్లో మరి ముందు ఉంటారు. అంతా గ్రామం అంతా కలిసి పనిచేస్తారు, మంచి ప్రశాంత వాతావరణంలో పనిచేస్తారు, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతారు. సో ఈరోజు మరి భువనగిరిలో ఇది పైలట్ ప్రాజెక్ట్గా టేకప్ చేసి మీకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు ఏవైతున్నాయో మొత్తం ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఇది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి మొత్తం జరిగింది. అట్లనే రేషన్ కార్డు మొత్తం ఇచ్చే కార్యక్రమం, అందరికి రేషన్ కార్డులు వచ్చినాయి, అందరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. అట్లే ఆత్మీయ భరోసా అయితే రైతు కూలీలకు ఇచ్చేది ఆత్మీయ భరోసా కూడా వచ్చింది. మరి ఇంకా అట్లనే ఇక రైతు భరోసా అయితే ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసా వస్తుంది. టోటల్ ఎక్స్టెన్స్ కు మీకు పడ్డది మొత్తం అందరికి పడ్డది. మిగతా గ్రామాలలో కూడా అందరికీ రేషన్ కార్డులు వస్తాయి, అందరికీ రైతు భరోసా వస్తుంది ప్రతి ఎకరానికి. అట్లే రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా 20 పని దినాలు చేసిన వాళ్ళందరికీ అది కూడా వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు కూడా ఖచ్చితంగా అందులో కొంత అంచెలంచెలుగా చేసే కార్యక్రమం. మరి అతి పేదవారికి మొదటి సంవత్సరం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరం అందరికీ కూడా దాదాపుగా అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 10 ఏళ్ల పాటు ఇల్లు లేకపోయా, రేషన్ కార్డు లేకపోయా. సో ఇవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే ఇవన్నీ చేస్తుంది. ఎనీవే సంతోషం. థ్యాంక్ యూ.